రాయి బాబమ్మదా మెల్లగా మెల్లగా ఎక్కువ. ఇక నువ్వే నేర్పాలి నడుచు, నాకు తెలియదా. ఎప్పుడు కూడా బాగా ఇంత పెద్దగా ఉన్నది, లోపలికి రానిస్తారానే? రాగానే చురువు చేసినావా అనే నీ అడుగుడికి అగ్గిదాలుగా మాగా రానిస్తారు కానీ అడుగు లోపలికి. నమస్కారం అండి. నమస్తే మేడం. అగ్గో నేను తెలుసా బిడ్డ నీకు? మనూరేనా? నేను ఎప్పుడు చూడలే ఆడ. నీ అవ్వ వాళ్ళు మనూరోళ్ళు కాదే, అలా డూటే కదే. చీరల దుకాణం తీసుకొచ్చినవా, గుడికి తీసుకొచ్చినవే? నీ అవ్వ చీరలు దుక్కునవే తల్లి, మొదట్లోనే అంగడు అంగడు చేయకు. దేవునికి మొగ్దాంపా. ఏం కన్నా సార్ చల్లగా చూడు, ఎట్లేయగలను ఓ పిల్ల బాగా పిరముంటాయి కావచ్చు. నీ అవ్వ ఏముంటాయి రాయ్ అన్నా. ఈ సంకురాత్రికి మంచి మంచి చీరలు చూపియే. మా బాపమ్మ చీర కడితే మా ఊర్లో తల తల మెరిసిపోవాలి. చీర చూడండి మేడం, చాలా బాగుంటుంది చూడండి. ఓ బిడ్డ గా మామిడి పింద రంగు లేదా, మళ్ళా గా చింతగింజ రంగు ఒకటి, గుమ్మడి పింద రంగు కూడా బాగుంటది. గా చూపెట్టుకోడుక కొంచెం. చూసినావా అనే బాపమ్మ? ఎప్పుడన్నా గీసుంటే చీరలు చూసిన మొహమేనా అనే నీది? అబ్బో చూడలేదు కాబట్టి కదనే తీసుకొచ్చినావు. ఇక బాపమ్మ ఈ చీర నీకు మంచి ఉంటది చూడే, ఇంత మంచి. అబ్బో చీరల గురించి నువ్వే చెప్పాలి నాకు. ఇక ఓ పిల్ల ఈ చీర వాళ్ళు గట్టిల్లో గాని మీద విమానం ప్రమాణం చేసి చెప్పరా? అదే సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఓ ఎమ్మనే ఈ ముసల్దానికి ఏదో పండగ కదా పట్టు చీర కొనిద్దామని పట్టుకొస్తే నా మీదే పంచలేస్తుంది. నీ అవ్వ పండగని చూస్తాను, లేకపోతే పొట్టు పొట్టు చంపుతుంది. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అనగా చీరయవా మంచిగా ఉన్నది ఇవ్వచ్చు బాపమ్మ. చూడు ఈ చీర ఎంత మంచి ఉన్నదండి. మస్తున్నది, మంచి గుట్ల మస్తున్నది. ఓ కొడుక చక్కదనాల చీరలు చూపిస్తాను. సంక్రాంతికి మా ఇంటికి రా, సకినాలును మటన్ కూర చేసి పెడతా, కమ్మగా ఉంటాయి. నీ అవ్వ వాళ్ళు మన ఇంటికి ఎందుకు వస్తారే? అలా పండగ లేదా వాళ్ళ ఇంటికి పోరా? అబ్బో పో బిడ్డ పో, పోయి మీ అవను సకినాలును మటన్ చేయమను, మంచిగా ఉంటది. నీ సకినాలు చల్లగుండా నువ్వు చెప్తేనే చేసుకుంటారు తీ వాళ్ళు పండగ. ఏందన్నా అట్లా మార్చి మార్చి చూస్తాను? మా బాపమ్మ ఏంది ఇంత యంగ్ కనిపిస్తుందని చూస్తానవా? ఏం లేదు బిడ్డ, మా కాలంలో ఏమో పెద్ద మనిషి కాగానే పెళ్లి చేస్తుంది. నా బిడ్డ కూడా అట్లా చేసిన. మీరేమో 30 ఏళ్ళు వచ్చినా చేసుకోబోతుండ్రి. ఓ కొడుక కీసలా సకినాలు వేసుకొని తిన్నావా? ఏంటంటే ఇటు చూస్తున్నావు? కీస్ అంటే తెలియదా నీకు? కీస్ అన్నా కీసా? కీస్ అంటే చిన్నప్పుడు జోబ్లా సకినాలు వేసుకొని పోయినావా అని అడుగుతున్నది మా అవ్వ. ఇక అవ్వ బిల్లు చీరలు గట్టెందుకు పెడతానవే? మన కడున్న పైసలు గివే చీరలు వస్తాయి మరి. వారాయి సిల్కులా ఎంత మంచిగా ఉన్నాయే చీరలు. అవును మరి, ఈడ దొరికిన చీరలు ఏడ దొరకాయి, అందుకే గిడి పట్టుకొచ్చిన. ఏందే బాపమ్మ ఏమో నిమ్మలంగా కూర్చున్నావు, నడివింటికి. నేను రానే ఇక ఇక్కడనే ఉంటా. చీరలని చూసినావా ఎంత మంచిగా ఉన్నాయో? అవన్నీ చూసినాక నాకు రాబుద్ది అయితే నేనే ఉంటా. ఈడుండి ఏం చేస్తావే? మళ్ళా వచ్చే జన్మలో ఆడదానికి పుడతానో లేదో, ఈ చీరలను కడతానో లేదో, అందుకే నీ ఈయనే ఏదో పని చేసుకుని ఉంటా. నువ్వు బో. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. అగో మళ్ళీ వచ్చే జన్మలు ఆడదానివే ఉడతావో లేదో అని, చీరలు కడతావో లేదో అని వారాహి సిల్క్స్లోనే ఉంటా అంటావా? నడువు పోదాం. జర మెల్లగానే ఇలా గుంజుకుపోతానా ఏంది? మా పండగ షాపింగ్ అయిపోయింది. ఇక ఊరికి పోయేటోళ్ళు అందరూ కూడా ఇగో వారాహి సిల్క్స్ లకు వచ్చి షాపింగ్ చేసుకోండి సరేనా? అందరికి హ్యాపీ సంక్రాంతి. సరే సరే అంతే అంతే. వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా.